అన్నది ఆరోపణ. అయితే ఆ ఎన్నికలను బహిరంగ బ్యాలెట్ విధానం నిర్వహించడంతో ఆమె లంచం ఇచ్చిన అభ్యర్థికి కాకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయాల్సి వచ్చింది. ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించినప్పుడు కూడా సీతాసోరెన్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేశారు. స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణతో తనపై అభియోగ పత్రం దాఖలు కావడాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ జేఎంఎం ముడుపుల వ్యవహారం కేసులో సుప్రీంకోర్టు 1998లో ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు రాజ్యాంగంలోని అధికారం 194 సబ్సెక్షన్ 2 కింద రక్షణ ఉన్నందున కేసును కొట్టేయాలని కోరారు. ఆమె తన ఓటును లంచం ఇచ్చిన వ్యక్తికి వేయినందున అధికారం 194 సబ్సెక్షన్ 2 కింద కోర్టు రక్షణ కోరే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పివి నరసింహారావు కేసులో 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని రాజ్యాంగంలోని అధికరణం 105 సబ్సెక్షన్ 2 పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ కమిటీ సభ్యులకు ఉన్న అధికారాలు హక్కులు రక్షణలు అధికరణం 194 సబ్సెక్షన్ 2 కింద రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు ఉన్న అదే తరహా అధికారాల పరిధి 7 సభ్యుల ధర్మాసనం విస్తృతంగా చర్చించి తీర్పునిచ్చింది. అధికారం 105, 194 చట్టసభల్లో జరిగే చర్చలు వాదోపవాదాలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినవి అయితే లంచం తీసుకుని సభ్యుడు ఒకరికి అనుకూలంగా ఓటేయడానికి మాట్లాడడానికి మొగ్గు చూపితే అది రాజ్యాంగ ఉద్దేశాలను దెబ్బతీస్తుంది. అవినీతికి పాల్పడే సభ్యులు నేరం చేసే అవకాశం ఉన్నందున అధికారం 105 సబ్సెక్షన్ 2, 194లో నిబంధనల కింద లంచానికి రక్షణ కల్పించలేదు. అదే సూత్రం లంచం తీసుకుని సభలో చేసే ప్రసంగాలకు వర్తిస్తుంది. సభ్యుల అవినీతి లంచగొనితనం ప్రజా జీవితంలో నిజాయితీని దెబ్బతీస్తుంది. లంచం అన్నది చెప్పినట్టు చేసేలా చట్టవిరుద్ధంగా పొందిన ప్రయోజనానికి ప్రతిఫలంగా కల్పించేలా ఉసిగొల్పుతుంది. అందువల్ల ముందుగా అంగీకరించినట్టు ఓటు వేశారా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. చట్టసభ సభ్యులు లంచం తీసుకోవడంతోనే వారు నేరం చేసినట్టు అవుతుంది. లంచం తీసుకునే సమయంలో అంగీకరించిన విధానం ప్రకారం ఓటేసిన వారికి రక్షణ లభిస్తుందని, అలాగా కూడా లంచం తీసుకుని కూడా అంతిమంగా తనకు ఇష్టం వచ్చినట్టు ఓటేసిన వారిని ప్రాసిక్యూట్ చేయొచ్చని పివి నరసింహారావు కేసులో వెలువడిన తీర్పు చెప్పింది. అయితే ఆ అన్వయం అధికారం 105, 194 స్ఫూర్తి ఉద్దేశాలకు విరుద్ధమని రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పులో చెప్పింది. పివి నరసింహారావు కేసులో చట్టసభల సభ్యులకు ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 5 సభ్యుల ధర్మాసనం 3:2 మెజార్టీతో తీర్పును విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా కొట్టేసింది. పాత తీర్పులకు కట్టుబడి ఉండాలన్నది తప్పనిసరి నిబంధన ఏమీ కాదని గతంలో కోర్టులు నిర్దేశించిన పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన కేసుల్లో పాత తీర్పులను ఆ విస్తృత ధర్మాసనాలు సమీక్షించవచ్చని తాజా తీర్పులో పేర్కొంది. చట్టసభల్లో ఓటు వేయడానికి మాట్లాడడానికి లంచం తీసుకోవడం నిమగ్నమై ఎంపీలకు విచారించి రక్షణ కల్పిస్తూ పివి నరసింహారావు కేసులో మెజార్టీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రజా ప్రయోజనాలు ప్రజా జీవితంలో నిజాయితీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విస్తృత ప్రభావం చూపుతోంది. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించకపోతే ఆ తప్పుని శాశ్వతంగా అనుమతించినట్టు అవుతుందని విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. కీలకమైన తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులే జస్టిస్ ఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్ తెలుగువారు కావడం గమనార్హం అంటూ మరోవైపు చట్టసభల సభ్యుల అవినీతి